ఏంటమ్మా? ఏంటే బుక్లో అంతలా లీనమైపోయావు? ఏముంది అందులో? నోవెల్ బుక్ అమ్మా. ఎంత బాగా రాసారో తెలుసా? ఆ? లాస్ట్ ఎండింగ్ అయితే సూపర్. ఆ థాట్ ఎలా వచ్చిందో అసలు. ఏంటి మెడికల్ బుక్స్ కన్నా నావల్ బుక్స్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది? నాకు నోవెల్స్ చదవడం అన్నా రాయడం అన్నా చాలా ఇష్టం అమ్మా. ఒక నోవెల్ బుక్ కూడా రాసాను తెలుసా. కానీ కానీ ఏంటి అంత ఇష్టమైనప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? సాక్షి సాక్షి, ఓ ఇక్కడున్నావా? నీకోసం కావలసిన మెడికల్ బుక్స్ తీసుకొచ్చాను, సరిపోతాయేమో చూడు. సరిపోతాయి నాన్న. అది మంచిగా చదువుకొని ఇయర్ నీట్ ఎగ్జామ్ టాప్ తెచ్చుకో. ఆ సుబ్బారావు గారు కూతురు జస్ట్ పాస్ అయిందంతే, పార్టీ ఇచ్చి పెద్ద గొప్పలు చెప్తున్నాడు. నువ్వు ఎగ్జామ్లో టాప్ తెచ్చుకోమ్మా, పండగే చేస్తాను. ఓకే, చదువుకోమ్మా. చూసావు కదమ్మా, నాన్న చిన్నప్పటి నుంచి నన్ను డాక్టరే చేయాలని కలలు కంటున్నారు. కానీ నాకు చిన్నప్పుడు బ్లడ్ చూస్తేనే ఫీవర్ వచ్చింది. అలాంటిది డాక్టర్ అంటే నా వల్ల కాదు. అది నాన్నకు చెప్పాలంటే భయం. అలాంటిది రైటర్ అవుతా, నావెల్స్ రాస్తా అని ఎలా చెప్పగలను అనుకుంటున్నావమ్మా? ఏమోనే, నీ పరిస్థితి చూస్తుంటే ఏం చెప్పాలో తెలియట్లేదు. నువ్వు మీ నాన్న చూసుకోండి. మా సాక్షి, చదువుకుంటున్నావమ్మా? మన సుబ్బారావు గారు కూతురుంది కదా, తనని ఎక్కడో మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాడంట. అక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారంటమ్మా. నీకు కూడా అడిగాను, రేపటి నుంచి జాయిన్ అయిపోమ్మా. కానీ నాన్న, నాకు అక్కడికంటే ఇక్కడ చదువుకోవడమే ఇష్టం. అక్కడ చదువుకున్న వాళ్ళంతా మంచి ర్యాంకులు కొట్టారమ్మా. నువ్వు కూడా వెళ్ళు. నా కూతురు టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి కదా, ఓకేనమ్మా? ఏంటి సాక్షి, వచ్చేసావా? సార్ ఎవరు రాలేదు, నేనే ఫస్ట్ వచ్చానా? లేదు సాక్షి, మీ నాన్న నీకు స్పెషల్ క్లాస్ తీసుకోమన్నాడు. నువ్వు ఎగ్జామ్లో టాప్ అవ్వాలి కదా, అందుకని ఈరోజు నుంచి నీకు నేను స్పెషల్ క్లాస్ తీసుకుంటాను. మీ నాన్నకి నీ మీద చాలా హోప్స్ ఉన్నాయి, నువ్వు నీట్ ఎగ్జామ్స్లో టాప్ అవ్వాలని. నీకు విషయం తెలుసా, నా దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ నీట్ ఎగ్జామ్లో టాప్ వచ్చారు. అది ఎలాగో తెలుసా? ఎగ్జామ్కి ఒకరోజు ముందు ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి నాకు వస్తుంది. వాళ్ళు చదువుకొని టాప్ అవుతారు. అది నేను స్పెషల్గా ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తాను. స్పెషల్గా అంటే ఎలాగో తెలుసా నీకు? నాకు చాలా భయంగా ఉందమ్మా, నా లైఫ్ ఏమవుతుందో అని. నేను అనుకున్నా చేయలేకపోతున్నాను, నాకు నచ్చింది చేస్తున్నాను. ఇంకా నాన్న చెప్పడానికి కోచింగ్కి వెళ్తే అక్కడేమో అలా ఉంది. ఇంకేం చేయాలమ్మా నేను? సాక్షి, ఊరుకో అమ్మా, ఊరుకో. నాన్న, సరేరా. నాన్న, ఇంకేంటి? నాన్న. ఏంటమ్మా, ఇంకా కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదా? టైం అవుతుంది, వెళ్ళు. ఓకేరా, వస్తా. సారీరా, సొంత నాన్నకు కూడా చెప్పుకోలేనంత బాధని అనుభవించావు. సుబ్బారావు గారు వాళ్ళ అమ్మాయి కోచింగ్ సెంటర్ సార్ మీద హెరాస్మెంట్ చేశాడని కేసు పెట్టింది. ఆ విషయం ఎవరో చెప్తే గానీ వాడికి తెలీదు. అలానే నేను కూడా ఉన్నానని ఈరోజే తెలిసింది. మీ అమ్మతో మాట్లాడాను, మొత్తం చెప్పింది. ఎందుకురా నా కోసం కనీసం అన్నదానికి అడ్డు చెప్పలేదు? నీకు ఇష్టం లేకపోయినా డాక్టర్ చదువుతానన్నావు. నేను చెప్పానని ఎంత బాధనైనా భరించావు. కనీసం నేను చెప్పిన దానికి కూడా నేను చెయ్యను నాన్న అని ఎదురు చెప్పలేదు. ఎలా చెప్తాను నాన్న?
ఎప్పుడు వీళ్ళ కూతురు అలా చేసింది, వాళ్ళ కూతురు అలా చేసిందని నువ్వు కూడా చేయని నీకు ఇష్టం వచ్చింది చెప్తావు.